టు ది మార్నింగ్ వ్లాగ్స్. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా? ఈసారి శ్రావణ మాసంలో అయితే 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసం అంటేనే ఆడవారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ మాసంలోనే మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అయితే చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. నాకైతే ఇంకా 2 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు చేసుకోకపోతే ఈ 2 శుక్రవారాలు ఎప్పుడు చేసుకున్నా పర్లేదు. వరలక్ష్మి వ్రతం వరాలు ఇచ్చే దేవత అయిన లక్ష్మీదేవి కోసం మనం చేసే ఒక పూజ. వరలక్ష్మి వ్రతం మనకి ముఖ్యంగా శ్రావణ మాసంలోని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వస్తుంది. వివాహమైన స్త్రీలు వారి కుటుంబ క్షేమం కోసం అలాగే భర్త ఆయురారోగ్యాల కోసం ఈ పూజని ఆచరిస్తారు. లక్ష్మీ వ్రతాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎంత ఘనంగా చేసామని కాదు గాని మనకు మనస్ఫూర్తిగా ఎంత భక్తితో చేసామనేదే ముఖ్యం. ఇలా ముందు రోజు రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఆ రోజు మనకి కంగారు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని చెయ్యాలి కాబట్టి ముందు రోజు కొన్ని ప్రీ ప్లాన్స్ చేసుకుంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రసాదాలకు కావాల్సిన శనగలు అలాగే పిండి వంటలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పిండిలన్నీ కూడా నానబెట్టేసుకున్నాను. అలాగే పూజ సామాగ్రి కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను. మార్నింగ్ 3:30కి లేచి తలస్నానం చేసి పూజకు కావాల్సిన ప్రసాదాలు రెడీ చేసేసుకున్నాను. మనం ఏ పూజను చేసుకున్నా సరే ఫస్ట్ గడపనైతే పూజించుకోవాలి కాబట్టి గడపను పూజించుకుని నెక్స్ట్ అమ్మవారి దగ్గర రెడీ చేయడం కోసం పూలన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా మేము ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చేసుకున్నాం. అది రాజమండ్రి కాబట్టి మాకు దగ్గరలో ఉన్న కడియప్లంకకు వెళ్ళి ఈ పూలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇదైతే అమ్మవారి ఫోటో కోసం తీసుకొచ్చిన పూలదండ. నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్ గా కావాల్సింది చేతికి కట్టుకోవాల్సిన తోరణం. దారాన్ని 9 వరుసలుగా తీసుకుని మంచిగా పసుపు రాసేసి వాటికైతే మనం పువ్వులు కట్టుకోవాలి. పువ్వులు కట్టుకోవడం అనేది మన ఇష్టం. కట్టుకోకపోయినా మామూలు పసుపు దారమైనా సరే మనం చేతికి తోరణం కింద కట్టుకోవచ్చు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా కాళ్ళకి మంచిగా పసుపు రాసేసుకున్నాం. మన హిందూ పూజల్లో చేసే ప్రతిదీ కూడా సైంటిఫిక్ గానే ఉంటుంది. మేబీ మన పెద్దవాళ్ళు వాటిని అలా డిజైన్ చేశారనుకుంటా. పూజల్లో చేసే ప్రతిదీ కూడా మన బాడీకి ఎంతో మంచిది. రెడీ అయిపోయి పూజనైతే స్టార్ట్ చేసేసాను. ఎవ్రీ ఇయర్ నేను పూజనైతే ఇలానే చేసుకుంటాను. అమ్మవారి రూపాన్ని కూర్చున్నట్టుగా పెట్టుకుని అలాగే కలసాన్ని కూడా పెట్టుకుని పూజించుకుంటాను. ముందుగా గణపయ్యకి పూజ చేసేసుకుని తర్వాత అమ్మవారి కథను చదువుకుని అమ్మవారిని అయితే పూజించుకుంటాను. ఇలా పూజలు చేయడం వల్ల మనకి సంపద వస్తుంది, ఆరోగ్యం వస్తుందని కాదు కానీ మనశ్శాంతి అనేది చాలా వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ కూడా మనకి ఇల్లంతా నిండిపోతుంది. అమ్మవారికి కుంకుమతో అక్షంతలతో పూజించుకుని ధూపాన్ని అయితే వేశాను. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. తర్వాత నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించాను. అన్ని ఇన్ని అని లెక్క కాదు కానీ ఎవరికి నచ్చిన అన్ని వాళ్ళు చేసి పెట్టచ్చు. నేనైతే ఒక 11 రకాలు చేసి పెట్టాను. లాస్ట్ గా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి హారతిని అయితే ఇచ్చేసాను. మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. అలాగే మీరు పూజను ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ చేసేయండి. వరలక్ష్మి వ్రతం చేయడం ద్వారా అష్టలక్ష్ముల అనుగ్రహం అందుతుంది. అంటే సంపద, భూమి, విద్య, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు బలం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారని అనుకుంటున్నాను. ఒకవేళ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. పూజ అయిపోయాక ఆ వరలక్ష్మి దేవితో మా ఇంటి మహాలక్ష్మి అయితే ఫోటోలు దిగేసింది. ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే అయిపోయింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.